సార్ సార్ మేము అయితే అశ్విన్ కుమార్ది సార్ అక్కడ చూడండి. అశ్విన్ కుమార్ది సిస్టమ్ వచ్చినప్పుడు వాళ్ళది ఒక్కొక్కటి హార్డ్ డిస్క్లు ఇస్తే దాంట్లో ఎనిమిది చిప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 1 TB అట్లా ఒక దాంట్లో 4 ఉన్నాయి. 4 తీసి ఒక్కొక్కటి డేటాబేస్ చూస్తే దాంట్లో డేటాబేస్ ఆల్మోస్ట్ మేము ఇప్పటికే ఒక సైబర్ ల్యాబ్లో ఇప్పటికీ ఒకసారి ఒక 1000 నుంచి మొబైల్స్ ఒక సిస్టమ్స్ ఒక 500 చేసింటాం రికవరీ. మంచి మంచి హ్యాకర్స్ చేసినాము. ఫస్ట్ టైం ఇంత మంచి డేటాబేస్ చూడడం ఫస్ట్ టైం. గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ తీసే కొద్దీ తువ్వే కొద్దీ డేటా వస్తుంది. అన్ని ప్రైవేట్స్వి సార్, ప్రైవేట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కానీ ప్రతి ఒక్క డేటాబేస్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు డిజిటల్ మీడియా సర్వర్స్ది దానికి సంబంధించిన ప్రాసెస్ ఫ్లో చార్ట్ ఎట్లా ప్రాసెస్ చేస్తే హ్యాక్ చేయొచ్చు అనేది ఫ్లో చార్ట్ ఒకటి, వాళ్ళ ఎంప్లాయీ డేటాబేస్ ఒకటి, వాళ్ళ పేమెంట్స్ ఒకటి, వాళ్ళ జీతాలు, అది ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్ అవైలబుల్ దొరికింది మన దాంట్లో. పాస్వర్డ్స్ అన్ని ఫైర్ వాల్ పాస్వర్డ్స్, కేడిఎం కీస్ ఇవన్నీ మళ్ళీ విత్ విపిఎన్స్ సెక్యూర్ ఉంటుంది కానీ ఆ డేటాబేస్ కూడా అవైలబుల్ ఉంది. అట్లా మళ్ళీ బీఆర్ వైడ్ ఏరియా నెట్వర్క్, బీఆర్ మొత్తానికి నెట్వర్క్ ఉంటుంది. వైడ్ ఏరియా నెట్వర్క్ దాన్ని హ్యాక్ చేసి బీఆర్ సంబంధించిన డేటాబేస్ మొత్తం దాంట్లో అవైలబుల్ ఉంది. అంత దాంట్లో ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఎమ్మెల్యే మినిస్టర్స్ కూడా ఓపెన్ అయినాయి సార్. వాళ్ళ దాంట్లో వాళ్ళ పేజెస్ అవి కూడా ఓపెన్ అయినాయి. మీరు చెప్పండి. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్కి లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్స్ ఐడి పాస్వర్డ్స్ కూడా ఆయన క్రాక్ చేశాడు అనమాట. అది ఎలా క్రాక్ చేశాడంటే ఆ బీహార్ స్టేట్కి సంబంధించిన సర్వర్స్ ఏవైతే మెయిన్ గవర్నమెంట్ సర్వర్స్ ఉంటాయో ఆ సర్వర్స్ని హ్యాక్ చేశాడు. సో దాని ద్వారా ఎంప్లాయీస్ డీటెయిల్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాటికి సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర స్టోరేజ్ చేసుకున్నారు. ఏంటంటే సార్ దీంట్లో పాస్వర్డ్స్ ఎట్లా పెట్టిరంటే ఎంప్లాయీ ఉందనుకోండి, ఎంప్లాయీ నేమ్ విత్ @1234 అడ్మిన్ @1234 అన్ని స్క్రిప్ట్ రాసి దాన్ని నెట్వర్క్ వెళ్తే మొత్తం ఆటోమేటిక్గా బ్రేక్ తీసుకుంటుంది. 1234 వాళ్ళ 4 నెంబర్స్ తోటి పాస్వర్డ్స్, సింపుల్ పాస్వర్డ్స్ అన్నిటికీ స్క్రిప్ట్ మొత్తానికి అన్నిటికీ చూసింది మేము ఏంటంటే అది ఒక మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నాను కానీ పేరు @1234, ఎంప్లాయీ ఉందనుకోండి ఎంప్లాయీ నేమ్ @1234 4 5 6 7 అట్లా స్క్రిప్ట్ రాసి మొత్తం 10 వరకు స్క్రిప్ట్ వాళ్ళ 4 నెంబర్స్ అట్లా పాస్వర్డ్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో. సర్వర్స్ కూడా ఓల్డ్ సర్వర్స్ అంటే అప్డేట్ చేయట్లేదు. ప్యాచ్ లెవెల్స్ ని అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా సర్వర్ హ్యాకింగ్ ఈజీ అవుతుంది అనమాట. డీబగ్గింగ్ ఈజీ అవుతుంది. అండ్ ఫైర్ వాల్స్ కూడా పాస్వర్డ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ సింపుల్ పాస్వర్డ్ సెట్టింగ్స్ లో పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఎవ్రీ టైం మీకు అప్డేట్ వస్తుంటుంది. బగ్స్ తీసి మనకు ఎవ్రీ టైం మన ఫోన్లో కూడా అప్డేట్ వస్తుంటుంది ప్రతి ఒక్కసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ఎందుకు వస్తుంది బగ్స్ అనేది ఏమంటే హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా మనం చేస్తుంటాము. అదే 2007, 2011, 12 విండోస్కి ఉంటాయి. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఇది వాళ్ళకి లేటెస్ట్ ఏది ఉంటే వాటికి సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు బగ్స్ తీస్తారు. ఈ సర్వర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని ఆ వర్షన్లో రన్ అవుతాయి. సో ఈవెన్ డిజిటల్ మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవే తీసుకొని అంటే ఎక్స్పెండిచర్ సేవ్ చేయడానికి ఈ విధంగా పాత విండోస్ వర్షన్స్ ఇవన్నీ వాడితే ఈ ప్రమాదాలు ఉంటాయి. సో దే హ్యావ్ టు బీ అప్డేటెడ్. దానిపైన ఖర్చు చేయవలసి వస్తుంది.